తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న బొల్లోరే వాహనంలో సుమారు 800 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. వాహనం యజమాని వంతల జయరాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. బొల్లోరే డ్రైవర్ జయరాం కోసం పోలీసులు గాలింపు. గంజాయిని ఒరిస్సాలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వాహన యజమాని వెల్లడి. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నువ్వు పనికివాడు కదా, అంతకుముందు చేసి కడతావు కదా మొత్తం. 24వ తారీఖున ఈ నెల వాహనాలు చెక్ మా గౌరవ ఎస్పీ రాజేశ్వర వాహనాలు చెక్ చేస్తుండగా ఎస్ఐ గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ గారికి అట్లాగే సిఐ అయిన సచికిషోర్ ఇద్దరికి సమాచారం దాకా అందులో 814 కేజీ గంజాయి ఉన్నది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారు 40,67,950 రూపాయలు ఉంటుంది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు వంతల జయరాం అనే అతను ఎక్కడైతే మనం లారీ పట్టుకున్నామో రామన్నపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదిగా ఉండగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా వంతల జయరాము నేటివ్ వచ్చేసి జాము కూడా పెదబయలు మండలం విశాఖపట్నం జిల్లా అని చెప్పారు. అతని దగ్గర 10 కేజీ గంజాయి ఉంది. అది కూడా స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి అతను లింక్ ఏంటంటే ఈ లారీకి సంబంధించిన ఓనర్ అతను. ఈ లారీ ఓనర్ కాబట్టి ఆ బండి కనిపించలేదని చెప్పేసి బండి కోసం వెతుక్కుంటూ వస్తే మేము పట్టుకోవడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ వచ్చేసి కిల్లో జయరాం అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇతను కలిసి ఒరిస్సా మంగళమాటం అలియాస్ తాంగిచంద్ర అనే దగ్గర గంజాయి కొనుక్కొని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేస్తారు. ఇది మన కేసు పట్టుకున్న వెంటనే ఒక ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి